హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో ఉండే మా పిల్లలకి మళ్ళీ కొరియర్ పంపిస్తున్నానండి. ఆ వీడియోనే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. కొరియర్లో నేను పంపించదలుచుకున్న వస్తువులు ఏంటి, కొరియర్ వాళ్ళు రిజెక్ట్ చేసిన వస్తువులు ఏంటి, ఛార్జెస్ ఎంత, ఫుడ్ ఐటమ్స్కి ఎంత, నాన్ ఫుడ్ ఐటమ్స్కి ఎంత, యూఎస్ కొరియర్ విషయంలో మీకున్న ఎన్నో సందేహాలకి సమాధానాలు కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి. ఈసారి నేను మా అమ్మాయికి మా అబ్బాయికి కలిపి టోటల్గా 74 కేజీల పార్సిల్ పంపిస్తున్నానండి. దీంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే దేవుడి విగ్రహాలు, బట్టలు, కిచెన్ ఐటమ్స్, ఆట వస్తువులు లాంటివన్నీ ఉన్నాయండి. ముందుగా నేను ఏ వస్తువులు పంపదలుచుకున్నానో చూడండి. ఆ తర్వాత ఏ వస్తువులు ఎందుకు రిజెక్ట్ అయ్యాయో రీజన్స్ కూడా చెప్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ముందుగా విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేద్దామండి. ఇత్తడి వినాయకుడు, దీపారాధన చేసుకోవడానికి వీలుగా కింద 3 కుందులు కూడా ఇచ్చారనమాట. చాలా బాగుందండి. ఇది మా పాప ఆన్లైన్లో మా ఇంటికి ఆర్డర్ పెట్టుకుందనమాట. సో ఇది పంపిస్తున్నాను. స్టోన్స్ తోటి యాంటిక్ లుక్తో వినాయకుడు చాలా చాలా బాగున్నాడండి. నెక్స్ట్ ఇది ఇత్తడిదే శ్రీకృష్ణుల వారి విగ్రహం అండి. ఫ్లూట్ ఇలా డిటాచబుల్గా ఉందన్నమాట. యాంటిక్ లుక్తో చాలా బాగుందండి. ఇది కూడా మా అమ్మాయి ఆన్లైన్లో మా ఇంటి అడ్రస్కి ఆర్డర్ పెట్టుకున్నదే. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఇది కూడా యాంటిక్ లుక్తోనే ఉందండి. చాలా చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉందండి ఈ విగ్రహం. దీని లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇది శ్రీరామ పట్టాభిషేకం ఫోటోలండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది పంపిస్తున్నాను. పెద్ద పటం మా అమ్మాయి పెళ్లిలో యూజ్ చేసామండి. సో అందుకని సెంటిమెంట్గా పెద్ద పటం మా అమ్మాయికి పంపిస్తున్నాను. మా అబ్బాయికి పూజ రూమ్లో పెట్టుకోవటానికి వీలుగా చిన్నది పంపిస్తున్నాను. నెక్స్ట్ ఇవి భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలండి. భద్రాచలం వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. పిల్లలిద్దరికి చెరొకటి పంపిస్తున్నాను. మధ్యలో ఒక ముత్యం ఉంది, చూస్తున్నారు కదా. ఒక ముత్యం కూడా ఇస్తారండి మనకి తలంబ్రాలతో పాటుగా. ఇవి మాకు చాలా సెంటిమెంట్ అండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తల మీద 4-5 అక్షంతలు వేసుకుని వెళ్తాం అనమాట. ఇవి అమ్మవారి అలంకారానికి సంబంధించిన లెగ్స్, హ్యాండ్స్ అండి. 2 లెగ్స్ 4 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో బాడీ పార్ట్ ఆల్రెడీ మా అమ్మాయి దగ్గర ఉంది. సో అందుకని వీటి కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది. ఇవి కూడా పంపిస్తున్నాను. ఇవి వరలక్ష్మీదేవి అలంకారానికి, దసరా అప్పుడు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి అమ్మవారి అలంకారానికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ముత్యాల హారానికి లాకెట్, కిరీటానికి, అలాగే ఇవి చెవులకు అనమాట. సో ఈ 3 కూడా ఆన్లైన్లో తెప్పించినవేనండి. ఇవి కూడా పంపిస్తున్నాను. నెక్స్ట్ ఇది బుద్ధుడి బొమ్మ అండి. హెడ్ పార్ట్ వరకే ఉందండి. ఇది కూడా ఆన్లైన్లో తెప్పించిందే. అయితే ఈ బొమ్మ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడింది. సో అందుకని బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తున్నాం అనమాట. ఇవి మీడియం సైజ్ బ్లాక్ కలర్ బొట్టు బిళ్ళలు. ఇది ఒక బాక్స్ పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇది అగరొత్తుల ప్యాకెట్ అండి. కుంకుమ పువ్వు, గంధం సువాసనతో ఉండే అగరొత్తులండి. నెక్స్ట్ ఇవి ధూప్ కోన్స్ అండి. ఈ బాక్స్ లోపల 2 చిన్న బాక్సులు ఉన్నాయన్నమాట. ధూప్ స్టిక్స్ మోడల్లోనే ధూప్ కోన్స్ అనమాట. ఈ విధంగా 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో 2 బాక్సులు ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా పంపిస్తానండి. ఇది వెండి సామాన్లు క్లీన్ చేసుకునే లిక్విడ్ అండి. ఇది కూడా మా అమ్మాయి ఆన్లైన్లో పెట్టుకుంది. ఇది కూడా పంపిస్తున్నాను. ఇవి మోమోస్ మౌల్స్ అండి. వినాయక చవితికే కాకుండా నార్మల్ డేస్లో కూడా మోమోస్ చేసుకుంటారు మా అమ్మాయి వాళ్ళు. ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందేనండి. ఈ విస్తరాకులు ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి, బఫే మీల్స్కి యూజ్ అయ్యే విధంగా ఎకో ఫ్రెండ్లీగా స్టిఫ్గా ఉండేలాగా పంపించమందండి మా అమ్మాయి. సో అందుకని ఈ విస్తరాకులు పంపిస్తున్నాము. ఇక ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్వీట్స్తో స్టార్ట్ చేద్దాము. ఈ పంచదార చిలుకలు మా మనవడి కోసం స్పెషల్గా పంపిస్తున్నానండి. ఇవి కలర్స్లో కాకుండా అన్ని వైటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు అండి. 1 కేజీ. మా అల్లుడి గారికి ఇష్టమైన కాజు బర్ఫీ. ఈ 3 పంపిస్తున్నాము. 2 రకాల పూతరేకులు, ఇద్దరికి 2 బాక్సులు. ఇవన్నీ మా వియ్యపురాలు గారు అంటే మా కోడలు తల్లి గారు పంపించారండి. బూందీ లడ్డు, గట్టి లడ్డు, జంతికలు, కూరకారం ఇవన్నీ పంపారనమాట. దానికే ఇద్దరికి విడివిడిగా ప్యాక్ చేసి పంపించారనమాట. సో మేము మా కొరియర్తో పాటుగా వీటిని కూడా వాళ్ళకి పంపిస్తున్నాము. బూందీ లడ్డూలు కొద్దిగా చితికిపోయినాయండి. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పార్సిల్ పంపేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. మేము పంపుతున్న మోతీచూర్ లడ్డు కూడా వాళ్ళకి చేరేసరికి ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఈ చెక్కలు మా పాప ఆడపడిచికి చాలా ఇష్టం అండి. తన కోసం పంపిస్తున్నాను. ఇవి స్వీట్ షాప్లో కొన్నవేనండి, నేను చేసినవి కాదు. పానీపూరి ప్యాకెట్లు అండి ఇవి. మా బాబుకి చాలా ఇష్టం, వాడి కోసం పంపిస్తున్నాం అనమాట.
ఈ బాక్స్ కూడా పానీపూరికి సంబంధించిన బాక్సేనండి. దీనిలో ఒక పానీపూరి ప్యాకెట్తో పాటుగా చింతపండు ఖర్జూర చట్నీ ప్యాకెట్, పుదీనా పానీ పౌడర్ ప్యాకెట్, అలాగే ఖట్టా మీఠా ఇమ్లీ పానీ పౌడర్ ప్యాకెట్, ఈ 3 ఉన్నాయండి. వీటితో ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ అప్పడాల ప్యాకెట్లు కూడా మా బాబుకేనండి. వాడికి అప్పడాలంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో వాడి కోసం తీసుకున్నాము. ఇవి రంగోలీ డిజైన్ డోర్ మ్యాట్స్ అండి, గుమ్మాల్లో వేసుకునేవి. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మైక్రో ఫైబర్తో తయారు చేసినవి అనమాట. సో ఇవి మా పాప ఆన్లైన్లో మా ఇంటి అడ్రస్కి పెట్టుకుంది. సో ఇవి పంపిస్తున్నాను. ఇలాంటి ఐటమ్స్ అక్కడ దొరకవండి. సో అందుకని ఇక్కడి నుంచి తెప్పించుకుంటుంది అనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ మా మనవడికండి. అక్కడ ఇండియన్ కలర్స్ దొరకవండి. సో అందుకని ఇక్కడి నుంచి తెప్పించుకుంటుంది మా అమ్మాయి. మా అమ్మాయి బట్టలు కూడా ఉన్నాయండి కొన్ని. ఇవి కాకుండా తను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన పట్లంగాలు, లాంగ్ ఫ్రాకులు కూడా పంపిస్తున్నాను. కాకపోతే వీడియో లెంతీగా అయిపోతుందని నేను ఇక్కడ కొత్తగా మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఈ టాప్స్ అన్నీ కూడా మా అమ్మాయివేనండి. ఆన్లైన్లో మా ఇంటి అడ్రస్కి పెట్టుకుంది. సో ఇవన్నీ నేను కొరియర్లో పంపిస్తున్నాను. తనకు కావాల్సినవన్నీ తనే ఆన్లైన్లో పెట్టేసుకుంటుందండి. ఇవన్నీ ఆట వస్తువులండి. ఇది వుడెన్ బ్లాక్స్తో రకరకాల షేప్స్ తయారు చేసేదన్నమాట. మా మనవడి కోసమని మా అమ్మాయి తీసుకుంది. చాలా సరదాగా ఉంటుంది చిన్నపిల్లలకి. నెక్స్ట్ ఇది చెస్ బోర్డ్ అండి. వీకెండ్స్లోను ఫ్రీ టైమ్స్లోను సరదాగా ఆడుకుంటారండి. ఇవి చదరంగం పావులు అనమాట. ఇది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ అండి, డాన్సింగ్ క్యాక్టస్ అనమాట, బ్యాటరీతో పనిచేసేది. ఇది కూడా ఆన్లైన్లో మా అమ్మాయి ఆర్డర్ పెట్టుకున్నదేనండి. ఇది మా మనవడి కోసం సరదాగా ఒక చిన్న బొమ్మ. ఇది వైకుంఠపాళి అండి, అందరికి తెలిసిందే. బ్యాక్ సైడ్ పులి, మేక, అష్టాచమ్మ, దాడి ఆటలు కూడా గీసున్నాయన్నమాట. మా పిల్లలు చిన్నప్పుడు ఫ్రీ టైమ్స్లో ఈ వైకుంఠపాళి బాగా ఆడుకునేవాళ్ళం అండి. సో అందుకనే మా అమ్మాయి కూడా వాళ్ళందరూ ఆడుకోవడానికి ఈ వైకుంఠపాళి కూడా ఆర్డర్ పెట్టుకుంది. ఇవి వైకుంఠపాళి ఆడే పావులండి. ఇద్దరు ఆడుకోవడానికి వీలుగా 2 పావులు, 1 పాచిక ఇచ్చారనమాట. మేము గవ్వలు కూడా పంపిస్తున్నామండి. ఈ గవ్వలతో అష్టాచమ్మ, వైకుంఠపాళి ఇంకా చాలా రకాల ఆటలు ఆడుకోవచ్చు. ఇది కూడా గేమ్ ఐటమేనండి, మ్యాగ్నెటిక్ లూడో అనమాట. దీనికి ఒకవైపు స్నేక్స్ అండ్ ల్యాడర్స్, రెండో వైపు లూడో గేము ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది కూడా ఆన్లైన్లో తెప్పించింది. నేను ఇక్కడ ప్రతిదీ ఆన్లైన్లో తెప్పించిందని ఎందుకు చెప్తున్నానో చివరిలో చెప్తాను. నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్లోకి వద్దామండి. ఇది కాస్ట్ ఐరన్ కళాయి. ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారని మా అమ్మాయి ఇది ఆర్డర్ పెట్టుకుంది. ఇది 1.5 లీటర్ కుక్కర్ అండి. మా మనవడి ఫుడ్ సపరేట్గా ఉండడానికి వీలుగా మా అమ్మాయి ఒక చిన్న కుక్కర్ పంపించమని అడిగింది. సో అందుకని ఇది పంపిస్తున్నాం అనమాట. ఈ కాపర్ మగ్గు, గ్లాసులు ఇంట్లోవేనండి, మా అమ్మాయి అడిగిందని పంపిస్తున్నాము. ఇది స్టీల్ ఆయిల్ కంటైనర్ అండి. ఇది కూడా మా అమ్మాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నదే. ఇక నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్లోకి వెళదాము. ముందుగా పసుపు అండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో మేము పండించిన దుంపలతో తయారు చేసిన పసుపు అనమాట. ఛానల్లో ఉంది, వీలైతే వాచ్ చేయండి. పసుపు అక్కడ కూడా ప్యాకెట్స్లో దొరుకుతుంది, కానీ ఇదైతే కల్తీ లేని పసుపు కదా, అందుకని పంపిస్తున్నాను. ఇది కరివేపాకు అండి. ఇది కూడా మా చెట్టు కరివేపాకే. మా అబ్బాయి వాళ్ళు ఉన్న చోట కరివేపాకు అస్సలు దొరకదండి. సో అందుకని వాడి కోసం పంపిస్తున్నాను. నీడలో బాగా ఆరనిచ్చి రోట్లో కచ్చాపచ్చాగా దంచి పంపిస్తున్నానండి. ఆకులాకులుగా పంపితే ఒక్కొక్కసారి ఆపేస్తున్నారన్నారు. సో అందుకని ఇలా పంపిస్తున్నాను అనమాట. ఇది నెయ్యి అండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే. అక్కడ దొరికే నెయ్యి టేస్ట్ కానీ కమ్మటి సువాసన కానీ ఉండదండి. ఇది చింత చిగురు పొడి అండి. చింత చిగురుని బాగా ఎండనిచ్చి ఉప్పు, పసుపు వేసి మిక్సీలో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పంపిస్తున్నాను. ఇది మా మనవడి కోసం నేను ప్రిపేర్ చేసిన ఉగ్గుపిండి అండి. రైస్, కందిపప్పు, 1 స్పూన్ వాము డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేశాను అనమాట. దీంతో ఉగ్గు వండేటప్పుడు కొద్దిగా ఆకుకూర కానీ కొద్దిగా క్యారెట్ కానీ వేసి వండి పెడితే పిల్లలు చక్కగా పుష్టిగా బలంగా ఎదుగుతారండి. ఇక పచ్చళ్ళు చూద్దాము. ఇది జలాలకాయలతో పట్టిన ఆవకాయ పచ్చడి అండి. అంటే ఆవకాయ పచ్చడి నేను 2 రకాలు పంపిస్తున్నాను అనమాట. ఇది జలాలకాయలతో పట్టిన ఆవకాయ. ఇది చికెన్ పచ్చడి అండి. మా అమ్మాయికి ఒకటి, మా అబ్బాయికి ఒకటి. ప్రిపేర్ చేయగానే ఇలా డబ్బాల్లో ఇద్దరికి సమానంగా షేర్ చేసేసి ఉంచుతానండి. ప్యాక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఇద్దరికి సమానంగా వెళుతుందని ఈ విధంగా ప్రిపేర్ చేయగానే ఇలా పెరుగు డబ్బాల్లో పెట్టేస్తాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్
ఏంటండి, ఎవరైనా సరే యుఎస్ వెళ్ళే పిల్లలకి తప్పనిసరిగా పేరెంట్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పంపించండి. అక్కడ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ దొరికే అల్లానికి వెల్లుల్లికి ఘాటు సువాసన చాలా తక్కువ అండి. టేస్ట్ కూడా పెద్దగా ఉండదు. నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేస్తే 1 year వరకు స్మెల్ కూడా పోకుండా స్టోరేజ్ ఉంటుందండి. ఛానల్లో ఉంది, వీలైతే వాచ్ చేయండి. మా పిల్లలిద్దరికి చెరొక 2 kgs పంపిస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత అంతే ముఖ్యమైనది చింతపండు పేస్ట్ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పచ్చి పులుసు, చింతపండు పులిహోర, రసం లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. చింతపండు అక్కడ దొరుకుతుందండి, కానీ ఈ విధంగా రెడీమేడ్గా పేస్ట్లా ఉంటే అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే ఎంతకాలమైనా పాడవదండి. ఛానల్లో ఉంది, అవసరం అనుకుంటే వాచ్ చేయండి. ఇది 2వ రకం ఆవకాయ పచ్చడి అండి. ఈ ఆవకాయ పచ్చడి మా చెట్టు మామిడికాయలతో పట్టిన పచ్చడి అండి. అంటే చిన్న రసాలు అనమాట, మా చెట్టుకు కాసేవి చిన్న రసాలతో పట్టిన ఆవకాయ పచ్చడి. పిల్లలు దూరంగా ఉండటం వల్ల మా చెట్టు మామిడికాయలను ఆస్వాదించలేకపోతున్నారు. సో అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆవకాయ పచ్చడి పట్టి పంపిస్తున్నాను అనమాట. మా చెట్టు కాయలు తింటున్నామనే తృప్తి ఉంటుంది కదా వాళ్ళకి, అందుకోసం పంపిస్తున్నాను. ఇది మాగాయ పచ్చడి అండి. మూత తేయంగానే ఇంగువ వాసన గుమాయించి కొడుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సమ్మర్లో మాత్రం కొత్త పచ్చడితో తప్పనిసరిగా ఒక పార్సిల్ అయితే పంపిస్తానండి మా పిల్లలకి. ఇది పులిహార గోంగూర పచ్చడి అండి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే గోంగూర పచ్చడి పేరు చెప్తే తప్పనిసరిగా నోట్లో నీళ్ళు రావాల్సిందేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఇక ఆ అనుభూతే వేరనమాట. ఇది పండుమిర్చి గోంగూర కాంబినేషన్లో పచ్చడి అండి. ఇది కూడా అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది. పులిహార గోంగూర పచ్చడి ఒక టేస్ట్ అయితే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పండు మిరపకాయల పచ్చడి అండి. ఇక దీని గురించి చెప్పేదే ఉంది, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్స్లో కూడా బాగుంటుంది అనమాట. సో అందుకని ఇది కూడా పంపిస్తున్నాను. నెక్స్ట్ ఇది వెరీ వెరీ స్పెషల్ పచ్చడి అండి. మామిడికాయలు ఉసిరికాయలు కాంబినేషన్లో పచ్చడి అనమాట. మా చెట్టు ఉసిరికాయలు, మా చెట్టు మామిడికాయలతో ఈ కాంబినేషన్లో పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా సూపర్గా ఉందండి. ఒక్కసారి మీరు తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడి ఇలా ట్రై చేయండి. సో మా పిల్లలు కూడా తినాలని నేను ఇద్దరికి పంపిస్తున్నాను అనమాట. దీని ప్రిపరేషన్ కూడా ఛానల్లో ఉంది, ఇది మాత్రం తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇది నార్మల్ ఉసిరికాయ పచ్చడేనండి, మీ అందరికీ తెలిసిందే. నాటు ఉసిరికాయలతో నిల్వ పచ్చడి, మా చెట్టు ఉసిరికాయలతో పట్టిన పచ్చడి అండి. ఇది ఉసిరికాయ పచ్చడి తప్పనిసరిగా అందరూ తినాలండి, దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అండి. వీటితో పాటుగా మీరు ఇప్పటి వరకు చూసిన నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొరియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొరియర్ అతన్ని పిలిస్తే వీటన్నిటిని ప్యాక్ చేసి పార్సిల్ చేస్తాడనమాట. ఇప్పుడు మనము కొరియర్ అతను ఏ ఏ ఐటమ్స్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసుకుందాము. అలాగే యుఎస్ కొరియర్ విషయంలో మీకున్న సందేహాలకి చాలా వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఈ చదరంగం పావుల్ని రిజెక్ట్ చేశారండి, ఎందుకంటే వీటిల్లో మ్యాగ్నెట్ ఉందంట. చూస్తున్నారు కదా 2 ఎలా అంటుకుపోతున్నాయో. సో మ్యాగ్నెట్తో తయారైనవి ఏవి కూడా అలౌ చేయరంటండి. ఈ బొమ్మ మా మనవడి కోసం పంపించింది. ఇదేదో సింపుల్ బొమ్మేనండి, ప్లాస్టిక్ది. లోపల బ్యాటరీ ఉందని రిజెక్ట్ చేశారండి. బ్యాటరీ ఉండే ఏ ఐటమ్ కూడా అలౌ చేయరంట. ఈ డాన్సింగ్ క్యాక్టస్ని కూడా రిజెక్ట్ చేశారండి, దీనిలో కూడా బ్యాటరీ ఉందంట. సో బ్యాటరీ ఉండేవి ఏవి కూడా అలౌ చేయరంట. మనం ఎంత సీక్రెట్గా బట్టల్లో పెట్టి పంపినా స్కానింగ్లో తెలిసిపోతుందంటండి. సో ఈ గవ్వలు కూడా రిజెక్ట్ చేశారండి, గవ్వలు అనేవి అస్సలు అలౌ చేయరంట. తర్వాత ఈ అగరొత్తుల ప్యాకెట్ కూడా అలౌ చేయరంటండి, వీటిని కూడా రిజెక్ట్ చేసేసారు. తర్వాత ఈ ధూప్ స్టిక్స్ కూడా అలౌ చేయరంటండి. ఫైర్కి సంబంధించినవి ఏవి అలౌ చేయరంటండి. తర్వాత ప్రస్తుతం రైస్ మీద బ్యాన్ ఉందంటండి, దానివల్ల ఈ అక్షంతలు కొద్దిగా ఏమన్నా సరే వీటిని కూడా రిజెక్ట్ చేసేసారు. తర్వాత ఈ లూడో గేమ్, ఇది టైటిలే మ్యాగ్నెటిక్ లూడో అని ఉంది కదండి, దీన్ని అస్సలు అలౌ చేయరంట, దీన్ని కూడా రిజెక్ట్ చేసేసారు. మ్యాగ్నెట్ ఉన్న ఏది కూడా అలౌ చేయరంటండి. తర్వాత ఈ సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్, ఇది కెమికల్ కాబట్టి దీన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఈ విస్తరాకులను కూడా రిజెక్ట్ చేశారండి, ఎందుకంటే లీవ్స్ని ఈ విధంగా అలౌ చేయరంట. మేము అప్పటికప్పుడు ఈ విధంగా పేపర్ విస్తరాకులు తెప్పించి అవి పంపించామన్నమాట. ఇక ఇప్పుడు కొరియర్ వాళ్ళు వచ్చారండి, ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. నేను ఈ విధంగా డబ్బాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ప్యాకెట్లో ఈ విధంగా వేసేటప్పుడు మనకి కవర్లో పక్కకి ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. సో అందుకని నేను ఇలాంటి డబ్బాలో ముందుగానే సర్దేసి ఉంచుతానమాట. వాళ్ళు రాగానే చాలా ఈజీగా ఉంటుంది ప్యాక్ చేసుకోవడం కూడా.
ఇప్పుడు నేను మీకు యూఎస్కి కొరియర్ పంపించే విషయంలో మీకున్న సందేహాలకి సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో చాలామంది వాళ్ళ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో అడిగారు. నేను అక్కడే వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మరికొన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ముఖ్యంగా యూఎస్కి మీరు ఏదైనా వస్తువులు పంపాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అండి. ఆన్లైన్లో తెప్పించినప్పుడు మనకి దాంట్లో మ్యాగ్నెట్ ఉందా, బ్యాటరీ ఉందా, ఇలాంటివి ఏమి మనకు తెలియదు కదా. ఒకవేళ ముందే తెలిస్తే కనుక ఆన్లైన్లో తెప్పించుకోండి. మ్యాగ్నెట్ కానీ బ్యాటరీ కానీ లేనివి తెప్పించుకోండి. మా అమ్మాయి అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వల్ల కొన్ని వస్తువులు మేము పంపించలేకపోయాము. తర్వాత ఇంకొక డౌట్ అండి, నాన్ వెజ్ పికిల్స్ అలౌ చేస్తారా అని అడుగుతున్నారు. నాన్ వెజ్ పికిల్స్ అలౌ చేస్తారండి, కాకపోతే మీరు ఆ ప్యాకెట్ మీద దాని నేమ్ రాయకండి. నేను ఇక్కడ చికెన్ పికిల్కి సీ పికిల్ అని రాశాను అనమాట. సో అలా కోడ్ లాంగ్వేజ్లో ఏదైనా రాసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, అలౌ చేస్తారు. తర్వాత యుఎస్ డాలర్స్ అక్కడి నుంచి కొరియర్లో పంపిస్తే అలౌ చేస్తారా అని అడుగుతున్నారండి. ఏదైనా కవర్లో పెట్టి పంపిస్తే ఊరుకుంటారా అని. డాలర్స్ ఎప్పుడు కూడా, డాలర్సే కాదండి, కరెన్సీ ఏదైనా అలా పంపించొద్దండి. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు స్కాన్ చేస్తే కనుక ప్రాబ్లం అవుతుందంటండి. అది బ్లాక్ మనీ కింద వస్తుందంట. సో ఎప్పుడు కూడా అలాంటి ఇష్యూస్ తెచ్చుకోవద్దు. కరెన్సీ నోట్స్ మాత్రం ఎప్పుడు పంపించకండి కొరియర్లో. ఆల్రెడీ మీకు సంబంధికులు ఎవరైనా ఇంతకుముందు అలా పంపించి ఉండి వాళ్ళకి ఏమీ జరగలేదు కదా అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే దొరకనంత వరకు ఏమీ అవ్వదు, దొరికితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత జీరా ధనియాలు లాంటివి పంపొచ్చా అని అడుగుతున్నారండి. జీరా ధనియాలు పంపొచ్చండి, గసగసాలు మాత్రం పంపించకూడదంటండి. గసగసాలు అలౌ చేయరంట, అవి మత్తు పదార్థం కిందకు వస్తాయంట. తర్వాత గోల్డ్ ఐటమ్స్ ఇక్కడి నుంచి కొరియర్లో పంపొచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి. మీరు పంపిస్తున్న గోల్డ్ ఐటమ్స్కి ట్యాక్స్ ప్రూఫ్లు, బిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే పంపొచ్చు అంటండి. కొంతమంది బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ పంపొచ్చా అని అడుగుతున్నారండి. మరి ఎక్కువ ఐటమ్స్ పంపించాలంటే బిల్స్ ఉండాలంటండి. 1-2 ఐటమ్స్కి అయితే అవసరం లేదంటండి. నేను ఇక్కడ వినాయకుడి విగ్రహము, శ్రీకృష్ణుడి విగ్రహము పంపించాను కదా, అలాగే కాపర్ మగ్గు, గ్లాసులు కూడా పంపించాను కదా, బిల్స్ ఏమీ అడగలేదండి. మా అమ్మాయికి కూడా సేఫ్గా చేరిపోయాయి. అలాగే కొంతమంది ఇక్కడ నుంచి సీడ్స్, ప్లాంట్స్ కొరియర్లో పంపొచ్చా అని అడుగుతున్నారండి. అక్కడ దొరకని ఇండియన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ పిల్లలు అక్కడే పండించుకుంటారు కదా అని ఇక్కడ నుండి విత్తనాలు, చిన్న చిన్న మొక్కలు పంపాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వాటిని అలౌ చేయరంటండి. ఏ రకమైన విత్తనాలు కూడా ఇక్కడ నుంచి మనం అక్కడికి పంపడానికి వీల్లేదనమాట. అంటే వాటి నుండి ఏమైనా ఫంగస్ కానీ, తెగుళ్ళు కానీ వాళ్ళ దేశంలో వ్యాపిస్తాయని వాళ్ళ ముందు జాగ్రత్త అనమాట. కరివేపాకు కొరియర్లో పంపొచ్చా అని అడుగుతున్నారండి. నేను మా అమ్మాయి డెలివరీకి అమెరికా వెళ్ళి 6 months ఉండి వచ్చానండి. సో అక్కడ నేను పరిశీలించిన ప్రకారం చెప్తున్నాను. కరివేపాకు అక్కడ కొన్ని ఏరియాస్లో దొరుకుతుందండి, కొన్ని ఏరియాస్లో దొరకదనమాట. దొరికిన చోట కూడా చాలా కాస్ట్లీ అండి. నేను ఈ విషయాలన్నీ ఇండియన్ సూపర్ మార్కెట్ ఇన్ అమెరికా అనే వీడియోలో అన్ని వస్తువులు ప్రైసెస్తో సహా పెట్టాను. వీలైతే వాచ్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో కరివేపాకుని నేను కూడా ఇక్కడి నుంచి పంపిస్తానండి. డ్రై చేసి అది వరకు లీవ్స్గానే పంపేదాన్ని, కానీ ఈ మధ్య ఎందుకైనా మంచిదని కాస్త క్రష్ చేసి పంపిస్తున్నాను అనమాట. క్రష్ చేసిన కరివేపాకుని ఏమనట్లేదు, అలౌ చేస్తున్నారు. సో కరివేపాకుని పంపొచ్చు. కరివేపాకుని 6 months వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఛానల్లో ఉంది, వీలైతే వాచ్ చేయండి. కొంతమంది కొరియర్లో ఫేస్ క్రీమ్స్, కాస్మెటిక్స్, మెడిసిన్స్ పంపొచ్చా అని అడుగుతున్నారండి. మెడిసిన్స్ అసలు పంపడానికి వీల్లేదంటండి. అలాగే కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్లో కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నవేవి అలౌ చేయరంటండి. అంటే పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తులు ఏమున్నా సరే ఆ కాస్మెటిక్స్ని రిజెక్ట్ చేస్తారంటండి. అలాగే కొంతమంది కొరియర్లో మ్యాంగోస్ కానీ, ఫ్రూట్స్ కానీ పంపొచ్చా అని అడుగుతున్నారండి. అసలు అలౌ చేయరండి. మేము కూడా ఇంతవరకు పంపలేకపోయాము మా పిల్లలకి. కాకపోతే డైరెక్ట్గా ఫ్రూట్స్ పంపించుకోలేకపోయినా జ్యూస్ కానీ, పల్ప్ కానీ ప్రిపేర్ చేసుకొని పంపుకోవచ్చంట. అయితే నిల్వ చేసే పద్ధతుల్ని ఫాలో అవుతూ జ్యూసులు కానీ, పల్పులు కానీ ప్రిపేర్ చేసుకొని పంపించుకోవచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళేలోపే ఇవి పాడైపోయి మనకు డబ్బులు, శ్రమ రెండు వృధా అనమాట. ఇక కొరియర్ ఛార్జెస్ గురించి చెప్తానండి. మనకి ఫుడ్ ఐటమ్స్కి ఒక కాస్ట్, నాన్ ఫుడ్ ఐటమ్స్కి ఒక కాస్ట్ అనమాట. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్లో కొన్ని పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్పీడ్ కొరియర్లో ముందే వెళ్ళిపోతాయంట. నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే బట్టలు, వస్తువులు లాంటివి కొంచెం లేట్గా వెళ్తాయి. ఛార్జెస్ కూడా కొంచెం తక్కువ అనమాట. మేము ఫుడ్ ఐటమ్స్ స్పీడ్ కొరియర్లో పంపిస్తున్నాము, నాన్ ఫుడ్ ఐటమ్స్ అన్ని నార్మల్ కొరియర్లో పంపిస్తున్నాం అనమాట. ఫుడ్ ఐటమ్స్కి అయితే కేజీ 720 రూపాయలండి, నాన్ ఫుడ్ ఐటమ్స్కి అయితే కేజీ 630 రూపాయలు.
నేను ఇక్కడ చెప్పిన రేట్లన్నీ కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేసిన రోజు రేట్లండి. రేట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని గమనించగలరు. మాకు ఇక్కడ నాన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి 20 కేజీల 590 గ్రాములు అయ్యాయండి. అంటే వాళ్ళు 21 కేజీల కిందే లెక్కేస్తారంట. సో మాకు కేజీ 630 రూపాయలు చొప్పున 21 కేజీలకి 13,230 రూపాయలు అయిందండి ఈ బాక్స్కి. నెక్స్ట్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి. ఇవి 2 బాక్సులు, ఒకటి మా అమ్మాయికి ఒకటి మా అబ్బాయికి. మా అబ్బాయి బాక్స్ వచ్చి 23 కేజీలు అయిందండి. మా అమ్మాయి బాక్స్ వచ్చి 29 కేజీల 515 గ్రాములు అయింది. అంటే 30 కేజీల కిందే ట్రీట్ చేస్తారు వాళ్ళు. మా అబ్బాయి బాక్స్ 23 కేజీలకి కేజీ 720 రూపాయల చొప్పున 16,560 రూపాయలు అయిందండి. అలాగే మా అమ్మాయి బాక్స్ 30 కేజీలకి కేజీ 720 చొప్పున 21,600 రూపాయలు అయిందండి. మేము ఈరోజు ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్ కలిపి టోటల్గా 74 కేజీలు పంపించామండి. ఇది మా అమ్మాయికి పంపిస్తున్న బాక్స్ వెయిట్ అనమాట. కొరియర్ వాళ్ళని కొద్దిగా డిడక్షన్ ఇవ్వమని అడిగామండి. నాన్ ఫుడ్ ఐటమ్స్లో డిడక్షన్ ఇవ్వడం కుదరదన్నారు, ఫుడ్ ఐటమ్స్లో మాత్రం ఇచ్చారండి. సో టోటల్గా మాకు 51,390 రూపాయలు అయితే 49,860 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. అంటే సుమారుగా 50,000 వరకు అయిందనుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ పార్సిల్ అయితే 1 వీక్ లోపే పిల్లలకి అందేసిందండి. సో పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పంచదార చిలుకలు మాత్రం ఈ విధంగా బాగా పగిలిపోయాయండి. మోతీచూర్ లడ్డు కొద్దిగా ఫంగస్ వచ్చిందంట, పిల్లలు తినలేదు, పారేశారంట. కొంచెం బాధ అనిపించింది. మేబీ స్వీట్ షాప్ దగ్గరే ఎక్కువ రోజు నిలవన్నదై ఉంటుంది. నేను కనీసం బాక్స్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. మీరు కనుక పంపేటట్లయితే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా ఫ్రెష్గా ఉన్నవి పంపించండి. మిగిలినవన్నీ బాగానే వెళ్ళిపోయాయి. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.